హాయ్ ఫ్రెండ్స్, క్యారెట్ రసం చేయమని మా కామెంట్స్ బాగా చేస్తున్నారు కదా. ఇదిగో చేయడానికి ఇదైతే పెద్ద క్యారెట్, చిన్నవైతే 2 తీసుకోవాలి, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. మీ ఇంట్లో మీ క్వాంటిటీని బట్టి చేసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకోండి. క్యారెట్ ముక్కలు కట్ చేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసి ఉడకపెట్టుకోవాలన్నమాట. ముందు ఈ క్యారెట్ ఉడికేలోపు మనం క్యారెట్ రసానికి సిద్ధం చేసుకుందాం. దీనిలో మనకి కావలసినంత చింతపండు, 2 టమాటాలు, ఉప్పు వేసి ఉడకపెట్టుకుందాం. ఇటు క్యారెట్ ముక్కలు, ఇటు టమాటాలు ఉడకపెట్టుకోవాలి. సరే, క్యారెట్స్ ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని స్మాష్ చేసుకోవాలి. చేతితో అయినా చేసుకోండి, మిక్సీలో అయినా వేసుకోవచ్చు. బాగా స్మాష్ చేసుకోవాలి. ఇవి టమాటాలు ఉడికిపోయినాయి కదా, ఇదైతే మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదు. ఇది చేతితోనే స్మాష్ చేసుకోవచ్చు, ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు దీనిలోకి కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇలా పెట్టుకొని మరగనిచ్చుకుంటూ ఉండాలి, మరగాలి కొంచెం. ఇప్పుడు ఈ జార్లోకి కారం కావాలి కదా, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఆల్రెడీ టమాటా ముక్కలు ఉడికేటప్పుడు వేసాం కదా ఉప్పు, ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు. కొంచెం పసుపు, కొంచెం ధనియాలు, ఉడికి ఇలా వేసుకోవడమే. ఇది కొంచెం మరుగుతానికి వచ్చింది కదా, ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసుకొని మనకు కావాల్సినంత రసం వేసుకోవాలి. వాటర్ పోసుకుంటే రసం అవుతుంది కదా. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ క్యారెట్ తినని వాళ్ళకి కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది మరగనియాక పోపు చేసుకుందాం. దీనిలో కొంచెం కందిపప్పు వేసుకోవాలి. కొంచెం కందిపప్పు రసాన్ని హై ఫ్లేమ్ మీద పెట్టి కాకుండా చక్కగా మీడియం సైజులో కానీ సిమ్లో అంటే మరీ తక్కువ అవుతుంది. పెద్ద స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని కాసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి. ధనియాలు, విడి ధనియాలు వేసాం కదా, అందుకని. కొంతమంది జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిపాయ అన్నీ వేస్తారు, కానీ ఇది కర్రీ టేస్టే అనిపిస్తుంది, రసం టేస్ట్ అనిపించదు. అంటే నాకు అలా అనిపిస్తుందేమో తెలీదు. చూడండి, ఇదైతే చక్కగా రసంగా ఏమీ లేకుండా ఓన్లీ క్యారెట్, ఇది ధనియాలతో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు మెసేజ్ కామెంట్ చేయండి. చూడండి, దీనిలో ఇప్పుడు చూసారా, చిన్న బెల్లం ముక్క వేసుకోవాలన్నమాట. ఈ బెల్లం ముక్క వేసుకునేటే చాలా టేస్ట్ బాగుంటుంది. మాకు కృష్ణా డిస్ట్రిక్ట్ మాది, చారు పెడితే బెల్లం లేకుండా పెట్టరు, చిన్న బెల్లం ముక్క టేస్ట్ కోసం. సాంబార్లో కూడా చిన్న బెల్లం ముక్క వేస్తారు. పులిహోరలో కూడా చాలామంది చిన్న బెల్లం ముక్క వేస్తారు, ఆ టేస్ట్ వేరు వస్తుందబ్బా. చూడండి, ఇప్పుడు సాంబార్ రసం ఆల్మోస్ట్ మరిగిపోయినాయి. ఇప్పుడు ఇంకా మనం దీన్ని పోపు పెట్టుకోవడమే. మంచి స్మెల్తో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగుంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తినొచ్చు, దీనికి ఏం ప్రాబ్లం ఉండదు. చూసారా, చారు రెడీ అయిపోయింది. పోపు క్యారెట్ రసం. దివ్యా నవీన్ గారు, మీరు చాలాసార్లు మెసేజ్ పెట్టారు కదా. చూడండి, క్యారెట్ రసం పెట్టాను, చూసి కామెంట్ చేయండి. ఈ రసం ఏ ఫ్రైలోకైనా చాలా బాగుంటుంది. ముద్దపప్పు రసం కూడా బాగుంటుంది. మా ఇంట్లో, మా సైడ్ అయితే, మా ఊర్లో అయితే ముద్దపప్పు రసం పెడతారనమాట. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ట్రై చేసి కామెంట్ చేయండి. క్యారెట్ రసం ఓన్లీ క్యారెట్తో టేస్ట్ రాదు కాబట్టి ఒక టమాటా వేస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.